పెన్షన్ ఎఫెక్టు ఈ పెన్షన్లు చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకి ఈ పెన్షన్దారులకు పెన్షన్ అందకుండా చేసిన ఈ చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఈ పెన్షన్ల ఎఫెక్ట్ వల్ల దారుణంగా పడిపోయింది కూటమి ఎఫెక్ట్ అంటూ కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు వాలంటీర్ల విలువ ఎలాంటిదో అందరికీ అర్థమైంది. ముఖ్యంగా వాలంటీర్ల విషయము లో తెగ కామెడీ చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారికి అదే వాలంటీర్ వారి రాజకీయ జీవితానికి మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. అదే వాలంటీర్లు ప్రతి నెల 1వ తారీఖు అవ్వగానే ఇంటింటికి చేరే అవ్వతాతలకి పెన్షన్ అందజేసే వాలంటీర్లు చంద్రబాబు నిమ్మగడ్డ హైకోర్టులో కేసు వేయడం వల్ల ఎన్నికల సంఘం ఆపేసింది. దీంతో నేడు కేసు వేయడం వల్ల ఎన్నికల సంఘం కూడా ఆపేసింది. దీంతో నేడు వృద్ధులు ఎన్ని అంటే అవసాట్లు పడుతున్నారు చూసాం. ఎండలో క్యూ లైన్లో గంటల తరబడి నిల్చొని పెన్షన్ తీసుకునే పరిస్థితి. దీనికి కారణం మొత్తం చంద్రబాబే. ఈ ఎండల్లో క్యూ లైన్లో వృద్ధులు నిలబడలేక వడదెబ్బతో ప్రాణాలను విడిస్తే ఆ పాపం చంద్రబాబు నాయుడుదే. ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోయినాయి. దగ్గర 31 ప్రాణాలు కూడా పోయినాయంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని బండబూతులు తిడుతున్నారు, తిట్టుకోవడం మొదలుపెట్టారు. దీని ప్రభావం మామూలుగా లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లేటెస్ట్గా వచ్చిన సర్వే రిపోర్టు కూటమికి ఎంతో ప్రతికూలంగా ఉంది. 175 స్థానాలకు కనీసం 30 స్థానాలు కూడా గెలవడం కష్టమే అని అంటున్నారు. ఇంతకుముందు దగ్గర 50-57 వస్తాయి అనేవాళ్ళు, 53, ఇప్పుడు 30కి వచ్చాయి. ఇంకా లాస్ట్ ఎలక్షన్ ఓటింగ్ టైంకి 1 డిజిట్కే అయిపోతారేమో చెప్పలేము. కేవలం పెన్షన్లు మాత్రమే కాకుండా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి రేషన్ సామాన్లు ఇంటి వద్దే డోర్ డెలివరీ చేయించే బహుత్మాత్మక కార్యక్రమం కూడా కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు కేసు వేయడం వల్ల ఆగిపోయింది. దీంతో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కూడా చంద్రబాబుని బాగా తిట్టుకుంటున్నారు. ఎప్పుడు ఇంటికి వచ్చే రేషన్ ఇప్పుడు మేము ఎక్కడి నుంచో పోయి తీసుకొచ్చి రేషన్ షాప్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు మండిపడిపోతున్నారు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు బాగా మొన్నటి వరకు కూటమిలో విజయమని డబ్బా కొట్టిన కొన్ని మీడియా సంస్థలు కూడా నేడు చేతులు ఎత్తేశాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టాలని టీడీపీ చూస్తున్నప్పటికీ ఆయన చురుగ్గా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం లేదు. ఈ ఎండకి వడదెబ్బకి జ్వరము అంటూ హైదరాబాద్కి పారిపోవడం కూడా చూసాము. 3 రోజులుగా పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్కి హై ఫీవర్ రావడంతో ఈరోజు తెనాలి నుండి కూడా విరామం లేకోకుండా సాగాల్సిన ఎన్నికల ప్రచారం 2 రోజుల పాటు వాయిదా పడింది. మరోపక్క చంద్రబాబు నాయుడు పెన్షన్ల విషయంలో ప్రభుత్వందే తప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు. దీంతో కూటమికి రాబోయే ఎన్నికల ఘోర పరాభవం తప్పేటట్లు లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.